ఒక తెలంగాణ చరిత్రలో తెలంగాణకు మూలమైనటువంటి కుతుబ్షాహీ చరిత్రలో కుతుబ్షాహీ చరిత్ర తెలంగాణ అస్తిత్వానికి ఒక ఆయువుపట్టు లాంటిది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి హయత్ బక్షీ బేగం వాళ్ళ తాతగారు, నాయనగారు హైదరాబాద్ నగరానికి ఫౌండేషన్ వేసినప్పుడు, పునాది రాయి వేసినప్పుడు అల్లాను ఒక ప్రార్థన చేసి ఈ మొత్తం నగరం అంతా ఒక నీటి కొలనులాగా, ఒక సరస్సులాగా ఉండాలి. ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ సరస్సులో చేప పిల్లల్లాగా ఉండాలి. ఈ నగరం విశ్వ కిరీటంలో ఒక కలికి తురాయిలాగా శాశ్వతంగా వెలుగొందాలి అని ప్రార్థన చేసినాడు అల్లాకి. అట్లా హైదరాబాద్ నగరానికి ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ అనేది వేసినాడు. నిజంగానే ఇంతటి వైవిధ్యభరితమైనటువంటి నగరం అంటే చాలాసార్లు మనం గంగా జమునా తహజీబ్ అని చెప్తూ ఉంటాము. ఈ గంగా జమునా తహజీబ్కి ఒక 500 సంవత్సరాల కింద 1600 సంవత్సరాల ఏటనే ఒక పునాది రాయి వేసినప్పుడు కోరుకున్నది కూడా ఆయన గంగా జమునా తహజీబ్ ఉండాలని కోరుకున్నాడు. అట్లాగే రెండవ విషయం చేసినాడు, ఈ నగరం అనేటిది ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి జ్యువెల్లాగా వెలుగొందాలని కోరుకున్నాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్. హైదరాబాద్ ఈజ్ టుడే ఈజ్ షైనింగ్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద వరల్డ్ గ్లోబ్ క్రౌన్. ఇట్స్ ఎ క్రౌన్ ఆఫ్ global business, it's a crown of global industry, it's a crown of global IT, it's a crown of everything. సో అందుకు ఆనందంగా నాకు చాలాసార్లు ఉండే బాధ ఏముండిందనంటే, నేను తెలంగాణ మూమెంట్లో ఉండడానికంటే ముందు నుంచి కూడా, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి కాలం నుంచి కూడా మాతో పాటు జి కృష్ణ అని ఒక జర్నలిస్ట్ పనిచేసేవాడు ఉదయంలో. నేను 85 కాలం నాటి సంగతి చెప్తున్నాను. ఆయన బోరా బండ ఎందుకు వచ్చింది, దూద్ బౌలి అంటే ఏంటిది, అండ్ గోడాకా ఖబర్ ఎందుకు వచ్చింది, అండ్ నేను ఇట్లా చాలా హైదరాబాద్ మూలాలకి వెళ్ళి ఇవి ఎట్లా వచ్చినాయి, బార్కాస్ అనేది ఎందుకు వచ్చింది, ఏసీ గార్డ్స్ అనేది ఎందుకు వచ్చింది, ఇట్లా చాలా రాసేవాడు. అంటే హైదరాబాద్ మనం ఈ పేర్లను రాస్తున్నామా, ప్రాంతాలను రాస్తున్నామా కాదు, ఇక్కడి కల్చర్ను రాస్తున్నాం. అష్రఫ్ మేడం చాలా చక్కగా చెప్పినారు. ఎవరన్నా టీవీ వాళ్ళు, సాహిత్య అకాడమీ వాళ్ళే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి ఈ శబ్దాలంకారాల గురించి కూడా రాయాలి. మనం ఎంతసేపు బార్కాస్ అంటే బారక్స్ అంటున్నాం, కానీ ఒక ముస్లిం రాజధానిలో, ఒక ఉర్దూ ప్రొడామినెంట్గా ఉన్న దానిలో, ఒక పర్షియన్ లాంగ్వేజ్ ఉన్న దానిలో బోరా బండ, అడికి మెట్, ఇట్లా చాలా పదాలు, అంటే కేవలం పదాలుగా కాదు, ఇక్కడి ప్రజలకు రాజభాషకి ప్రజల భాషకి అనుసంధానం చేసుకుని ప్రాంతాల పేర్లు ఏర్పాటు చేశారు. చాలీబండ, ఇట్లా చాలా చాలా అడ్డగుట్ట, दोनों तेलुगु है फिर भी अड्डा गुट्टा है. इतना पारसी लोगों का जगह है वो अड्डा गुट्टा में, और सारे ऐसी कुछ है. ये हैदराबाद का कल्चर के बारे में पर्टिकुलरली చాలా ఇంపార్టెంట్ పరిశోధన జరగాల్సింది హైదరాబాద్ కల్చర్ మీద. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ రాజు పుట్టి కేవలం 500 సంవత్సరాలు అయింది, 400 సంవత్సరాల పైన అయింది. పృథ్వీరాజ్ అనేటువంటి రాజు ఎప్పుడు పుట్టినాడని నేను ఇప్పుడు గూగుల్లో చూసినాను. పృథ్వీరాజ్ जो किंग है उन्हों 1100 का लगभग 100% एक्स्ट्रा 10th सेंचुरी ज़माने का है. मैं देख रहा था वो उसका बीबी कौन है, बच्चे कौन है, सबका नामा है, सबका फैमिली ट्री है. अरे यार, अक्सर ये हैदराबाद का फाउंडर जो है उसका नाम क्यों नहीं है? वो नाम के लिए प्रोफेसर सुधा रानी इतना मेहनत क्यों करने का है? अरे ये रहना था ना. दिस कल्चर वॉज डिस्ट्रॉयड वेरी डेलिबरेटली, very I mean there is a big conspiracy of destroying the Deccan culture. ये दक्कन का पूरा कल्चर का प्रॉब्लम नहीं है.
दक्कन कल्चर మొత్తం పోవాలంటే ఇప్పుడు शिवाजी का बेटी कौन है, बेटा कौन है, बीवी कौन है, बच्चे कौन है, सब कुछ है मराठा हिस्ट्री में। अरे यार सेम ज़माना का है ना ये भी, ये क्यों नहीं है? ये बहुत अफसोस का बात है। ये इट्स वेरी నేను సాహిత్య అకాడమీ చైర్మన్ గారిని కోరేది ఏంటంటే తెలంగాణ సాహిత్య అకాడమీకి తెలంగాణ సాహిత్య పునాదుల మూలాలను వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కులీ కుతుబ్ షా అయితే ఈ భాగ్యనగరానికి, ఈ హైదరాబాద్ నగరానికి పునాది వేసినాడో, అష్రఫ్ గారు చెప్పినట్టుగా ఆ కులీ కుతుబ్ షా ముల్కీరామే కాదు, ఒక 10 మంది అటువంటి తెలుగు కవులను పోషించినాడు, అటువంటి గ్రంథాలను ప్రచురించినాడు, అటువంటి తెలుగు భాష వైవిధ్యాన్ని కాపాడుకునేటట్టుగా ఆయన గల్లీలకు, నగరాలకి, ప్రాంతాలకు పేరు పెట్టినాడు. అదే కాదు मैडम, आपको भी पता है हैदराबाद में ओल्ड सिटी में जो गलियों का नाम है उसमें बहुत सारा रामा भी है। राम का नाम है, सीता माँ का नाम है, लक्ष्मण का नाम है। ये कल्चरल डाइवर्सिटी ये होता है। एलम्मा बंडा है, पोचम्मा बस्ती है, ये क्या है? ये पूरा जो किंग जो है, रूलर जो है, ఆయన ఎంత అద్భుతంగా ఆలోచించేవాడంటే ఇది నా నగరం అనుకునేవాడు. ఇది ముస్లింల నగరము, ఇది తుర్కవాళ్ళ నగరము, ఇది హిందువుల నగరము, ఇది మాదిగల, ఏది కాదు, ఇది ప్రజల నగరం, ఇది ఒక ప్రజల రాజ్యం. మీరు ఆ కల్చరల్ హిస్టరీని కనుక మీరు పేజ్ బై పేజ్ ఇఫ్ యూ రీకన్స్ట్రక్ట్ ద హోల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ గోల్కొండ, ద హోల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ. Of course, Asaf Jahi is, they are a little bit clever and a little bit modern. They started, compiling something, and later on, from the times of, their prime ministers, they started gazetting and, publishing the things. మనకి ఇదే కాలంలో బతికున్నటువంటి హిందూ రాజుల చరిత్రలన్నీ తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ తెలుసు, వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ తెలుసు, వాళ్ళ ఎకానమీ తెలుసు. ఎందుకు హైదరాబాద్ నగరానికి సంబంధించిన, ఇది హైదరాబాద్ నగరానికి సంబంధించింది కాదు, ఇది दक्कन के संबंधी। अगर ये दक्कन में भी देखें तो ये हिंदू किंग्स का रिस्टोरेशन अलग हुआ, मुस्लिम्स का जो रिस्टोरेशन अलग हुआ। నేను ఒక సమాజ శాస్త్ర విద్యార్థిగా, నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణలో ఉంటున్నటువంటి ఒక అకాడమిషియన్గా ఈ చరిత్రను భద్రపరచడంలో, చరిత్ర మూలాలను వెతకడంలో ఇటువంటి వివక్ష అనేది ఉండకూడదు అనేది నా మొదటి ప్రతిపాదన. నా రెండవ ప్రతిపాదన ఏమిటంటే, मैडम मैं आपसे सहमत हूँ और सुधारानी मैडम भी इसमें पक्का तारीख या पक्का एविडेंस तो नहीं मिला है। हिस्ट्री में ये होता है, इंटरप्रिटेशन का वज़न भी होता है ना। अगर इंटरप्रिटेशन नहीं है तो हिस्ट्री नहीं रहता मेरा ख्याल से। हिस्ट्री में इंटरप्रिटेशन नहीं है तो केवल वो तारीख़ दस्तावेज़ा रहता, खाली कागज़ रहता। हिस्ट्री इंटरप्रिटेशन इज़ इनफैक्ट रियल हिस्ट्री। मैं ये क्यों बोल रहा हूँ, ये हैदराबाद का हिस्ट्री का इंटरप्रिटेशन रॉन्ग तरीके से हुआ, वो हम सब मानना है। पुणे रॉन्ग तरीके से ब्रिटिश वाड़ी చేసినాడా, मुगल्स का हिस्ट्री इतना ग्लोरियस है, हैदराबाद का हिस्ट्री क्यों नहीं है? मेरे को हमेशा ये लगता है, अगर आप मेन स्ट्रीम हिस्ट्री बुक लेके, मेन स्ट्रीम हिस्ट्री पुस्तकाలు మళ్ళీ సాహిత్య అకాడమీ చైర్మన్ గారు మెయిన్ స్ట్రీమ్ ఇంగ్లీష్ హిస్టరీ పుస్తకం చదివినప్పుడు హైదరాబాద్లో స్వాతంత్ర సమరం జరగలేదు, స్వాతంత్రోద్యమం జరగలేదు. యూ టేక్ ఎనీ ఫ్రీడమ్ మూమెంట్ ఆఫ్ ఇండియా టైటిల్డ్ బుక్, ఇంక్లూడింగ్ such books and documents published by Indian History Association also. Indian History Association also never considered Hyderabad as India. They are scientific people. నేను అడిగినాను ఒక 10-20 ఏళ్ల కింద, some historian was questioning and doing so. నేను ఫలానా పుస్తకం చదివాను కానీ ఇండియన్ హిస్టరీలో హైదరాబాద్ హిస్టరీ ఎందుకు లేదు?
ఆయన క్లియర్గా చెప్పాడు, హైదరాబాద్ వాజ్ నాట్ कंप्लीट पार्ट एंड पार्सल ऑफ इंडिया. इंडिया का रूप जो है, जो बाबा साहब अम्बेडकर के नया कॉन्स्टिट्यूशन बना के स्टेट्स बना लेके, इंडियन फ्रीडम स्ट्रगल के पहले ये नहीं है. इंडियन नेशनलिज्म कैसा एवॉल्व हुआ बोल के बहुत सारे बुक्स है. AR देसाई साहब ने एक अच्छा बुक बनाया है. उसमें ये बोलते हैं इंडियन फ्रीडम स्ट्रगल జరిగినప్పుడే ఇండియా అనేది यूनाइट అయింది. जो इंडियन फ्रीडम स्ट्रगल चल रहा, जब ही इंडिया का यूनाइट करने का ये भी हुआ. उससे पहले आपका जो हम डेली पढ़ते ना, जो जातीय गीतम बोलते ना, जनगण मन, उसमें क्या है, या किसको अंग वंग कलिंग द्राविड़ उत्तल वंग पंजाब सिंधु, ये पूरा अलग अलग एंटिटीज़ है. ये बदमाशी हिस्ट्री में ये भी हुआ. सारी दक्कन का जो रीजन है वो छोड़ दिया क्या द्रविड़ा बोल दिया. अरे ये मराठी है, द्रविड़ा मतलब ये मलयाली है, तमिल है, तेलुगु है, कन्नड़ा है, ये सब लोगों को चलो आप ऐसा ये నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక జాతీయవాద మైండ్ సెట్ ఎట్లా ఉండింది అని అంటే, ఉత్తర ఢిల్లీ మాత్రమే సుల్తాన్లదే. నేనేమంటానంటే హైదరాబాద్ కూడా సుల్తాన్లదే. మాకు కూడా సుల్తాన్ ఉన్నాడు, మాకు కూడా రాజు ఉన్నాడు, మాకు కూడా రాజ్యం ఉంది. గోల్కొండ రాజ్యము మీ రాజ్యం కంటే బలమైంది. హైదరాబాద్ రాజ్యము భారతదేశం కంటే బలమైంది ఒకప్పుడు. హైదరాబాదు ప్రపంచంలో కల్లా బలమైన వాడు, ప్రపంచంలో కల్లా ధనవంతుడు ఒకప్పుడు. ఈ మొత్తం చరిత్రని ఒక పరాయి చరిత్రలాగా, पराया वाला का इतिहास जैसा देखे, ये पूरा हशप कर दिया. मैं इसी वास्ते मैं सुधा रानी मैडम को कंग्रेचुलेट इसी वास्ते करना चाहता हूँ. उन्होंने एक लाइट डाला, ఆమెకు కొత్త కోణాన్ని చూపెట్టింది. ఈ కొత్త కోణాన్ని రెండు పిల్లర్ల మధ్యలో చూపెట్టింది. ఒక పిల్లర్, వన్ పిల్లర్ ఈజ్ కులి కుతుబ్ షా అండ్ అనదర్ పిల్లర్ ఈజ్ బాగమతి. ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్యూట్, యూ డిస్ప్యూట్ అండ్ యూ చరిత్రను మీరు పరిశోధించండి. చాలామంది చరిత్రకారులు ఒక తప్పుడు విశ్లేషణ ఏం చేస్తున్నారంటే, అసలు బాగమతి అనేది ఒక కల్పిత పాత్ర, అటువంటి పాత్ర లేదు, అటువంటి మనిషి లేదు అని అంటున్నారు. కానీ నాకు బాగా గుర్తుండి, తెలుగు మీడియా తెలంగాణ మూమెంట్ జరుగుతున్నటువంటి కాలంలోనే బాగమతి సమాధులను కూడా చూపించినారు. ఇవి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయనేటువంటిది చూపించినారు. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం ఉంది, ఇవాళ ఆర్కియలాజికల్ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్, ఈ పద్ధతుల ద్వారా ఆ సమాధి ఎవరిదో పరిశోధించాల్సినటువంటి బాధ్యత కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది, ముఖ్యంగా పరిశోధకుల మీద ఉంటుంది. పరిశోధకులు ఎప్పుడో వెనుకకు పోయి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోకి పోయి శాతవాహనులు మా ధూళికట్ట వాళ్ళే, శాతవాహనులు మా తెలంగాణ వాళ్ళే అని, ఒకడంటే శాతవాహనులు మా ఆంధ్ర వాళ్ళే, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఒక 500 ఏళ్ల కింద ఉన్నటువంటి సమాధిని చూసి, సమాధి ఎవరిది, సమాధిని కాదు, ఇంకా ఫోరెన్సిక్ ఎంత డెవలప్ అయిందంటే దానిలో ఉన్న ఏ అవశేషమైనా సరే తీసి టెస్టింగ్ పంపించి ఇది ఎవరిదని చేయొచ్చు. ఇద్దరే చరిత్రకారులు అటువంటి ధైర్యం చేసినారు. ఆ ఇద్దరు చరిత్రకారులలో గేల్ వర్మెట్ ఒకరు, ఆ రెండవ చరిత్రకారులు మా సుధారాణి గారు. గేల్ వర్మెట్, షీ రోట్ ఏ వండర్ఫుల్ బుక్, దళిత్స్ అండ్ డెమోక్రటిక్ రెవల్యూషన్. డక్కన్ రీజియన్లో దళిత అస్తిత్వం ఎక్కడ మొదలైంది అనేటువంటి విశ్లేషణ, ఇది కూడా విశ్లేషణే. దక్కన్ మూలములో దళిత ఉద్యమం కూడా, దళిత అస్తిత్వం, आइडेंटिटी ऑफ दलित्स, ये दक्कन रीजन में कब शुरू हुआ बोल के शी स्टार्टेड हर रिसर्च विद द सपोर्ट ऑफ ICSSR 20 years बैक. एंड ये बताते ये दलित अस्तित्व, दलित भी नहीं, उन्होंने शेफर्ड भी बोला सम एक्सटेंट, सो BC कास्ट का जो बागमती, जो भाग्यमा है, नो आई एम टेलिंग, आई मीन वी कांट, unfortunately
దట్స్ వై వాట్ ఎవర్ చరిత్రలో ఏముంటుందంటే మీ విశ్లేషణ బలమే మిమ్మల్ని నిలబెడుతుంది. వెన్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్, ఈవెన్ లైక్ కోర్ట్, రైట్? కోర్టులో హౌ యూ ప్రూవ్ అండ్ హౌ యూ డిస్ప్రూవ్ based on your argument, based on your evidence and logic. The whole philosophy of science is logic. The whole philosophy of history construction is logic. वो लॉजिक अलग अलग रहता. आप जो बोले वो साहब का लॉजिक वो अलग था एंड गेल्वोमेट का और अलग था. अब सुधारानी एक थर्ड पर्सपेक्टिव ला रहे. ये थर्ड पर्सपेक्टिव that is her own perspective and she is bringing something for debate here. ये बाध्यత केवल सुधाराने కాదు, ये बाध्यता हिस्ट्री खोज करने का जो रिस्पॉन्सिबिलिटी है वो खाली एकेडमिशियंस का नहीं रहता, ये स्टेट का भी रहता और ये सांस्कृतिक अकादमी साहित्य अकादमी की भी रहता. आप जो बोल रहे हैं సాహిత్యం నుంచి హైదరాబాద్ చరిత్రను మనం లింక్ చేసుకోవచ్చు, హైదరాబాద్ స్వరూపాన్ని లింక్ చేయొచ్చు, హైదరాబాద్ సామరస్యాన్ని లింక్ చేయొచ్చు అని చెప్తున్నారు కదా. अरे यार और पीछे जाओ, वो मलके बराम को जो लिखा है उसमें कहाँ की मिल जाता है क्या बागमती का नाम देखो. ये सारी सारी हिस्ट्रीनी చాలా ఒక కంసాలి కదా ఎట్లాగైతే ఒక చిన్నటి సన్నటి తీగతోటి ఒక అద్భుతమైన దాన్ని పేర్చుకుంటూ లాజికల్గా పేర్చుకుంటూ వస్తాడో, హిస్టారియన్స్ హ్యాస్ టు ప్లే దట్ కైండ్ ఆఫ్ వెరీ సెన్సిటివ్ ఆర్టిజాన్ రోల్. అటువంటి రోల్ ప్లే చేయాలి. దానికి ఒక ఫస్ట్ స్టెప్గా నేను సుధారాణి తీసుకొచ్చినటువంటి హయత్ బక్షి బేగం, ఐసీ औरत हाँ, ऐसी लोग हाँ, आप जो बोले फेमिनिज़म ये यूरोप में पैदा हुआ 1980 में इंडिया में आया, नहीं. अरे यार सब लोग अब बदनाम कर रहे हैं, मुसलमान लोग ऐसा ये पहनते वो पहनते, उन्होंने बाहर नहीं आते. ये बाहर आया ना, शी रूल्ड दिस स्टेट, शी रूल्ड दिस कंट्री, शी रूल्ड दिस कंट्री एंड आई एम रियली मेरे को ऐसा अफसोस हो रहा, मुगल दरबार में जाके बैठ के चलो डिस्कशन करो बोलते, ये क्या, व्हाट ए काइंड ऑफ डायनामिज्म. आई थिंक she need more focus. You have to, madam Sudharani garu, you consider this as abstract for your thesis, for your research, and you bring complete grand picture of Begum, Ma Sahiba Begum, not just tiny stories like Masab Tank hai wo hai ye hai, nahi. You exposed to, I mean historian का मामला ये होता है, मैं हमारा फ्रेंड्स को ये बताता हूँ, हिस्ट्री जो बुक्स में नहीं रहता, बिल्कुल नहीं रहता. हिस्ट्री रहता ప్రజల జ్ఞాపకాల్లో, ప్రజల హృదయాల్లో, ప్రజల జీవితాల్లో ఉంటుంది. తెలంగాణకు అటువంటి హిస్టరీ చాలా ఉన్నది, ఘనమైనటువంటి హిస్టరీ ఉంది. ఇది మొదటి శాంపుల్ అని నేను అనుకుంటున్నాను. ఇది ట్రైలరే, పిక్చర్ రావాలా. పూరా సినిమా हयत बख्शी बेगम का पूरा सिनेमा दिखाना पड़ेगा, पिक्चर आना है. वो पिक्चर का जो ये मैं सच बोल रहा हूँ मैडम, ये मराठी किंग का एक पिक्चर आया रिसेंटली 10 साल पहले, बाजीराव मस्तानी. बाजीराव मस्तानी सिनेमा इतना पॉपुलर हो गया क्योंकि उतना सुंदर लेडीज़ है, ये है, डांस है, और रणबीर कपूर है, सब कुछ है, सेटिंग्स है. अच्छा मूवी है. ये मूवी का हिस्ट्री क्या है, मैं 2 बार देखा, 3 बार देखा, ये कैसा आया है, ये कौन है, ये मस्तानी कौन है. बाजीराव तो है, वो पेशवा है, वो उसका जन्म दिखाया, उसका सब कुछ दिखाया, वो वीर है, चलो बहुत अच्छा पोर्ट्रेट किया. अरे ये मस्तानी का कैरेक्टर कौन है बोल के आई स्टार्टेड माई ओन काइंड ऑफ रिसर्च. वो मस्तानी जो है वो हैदराबाद का एक बेगम साहिबा का एक मशहूर डांसर का बेटी है. उन्होंने पैदा हुआ ये कुतुब शाही, आई मीन असफ जाहिज का जो हवेलीस में उन्होंने पैदा ये हुआ, उनका ये पढ़ाई गिढ़ाई हुआ. उनका मदर जो ग्रेट डांसर इन द कोर्ट ऑफ निज़ाम, शी ट्रेन्ड हर एंड शी मेड हर एंड सुपर डांसर than herself.
एक बार ऐसी आप जो बोल रहे वो गुजरात और नो राजपूत किंग हैदराबाद जाके ये बच्ची का डांस देख के उन्होंने लेके गए, उनको लेके गए। वो जाने के बाद उन्होंने माँ साहबा बन गई, वहाँ रूलर भी बन गई। जब ये सब लोग उनको अटैक कर रहे, ये कर रहे, जब उन्होंने खुद वो पकड़ के उन्होंने वार में चले गए, ये देख के, ये सुन के, वो वीरता को देख के ये बाजीराव चलता, चलो मैं आई विल रेस्क्यू, आई विल कम एंड रेस्क्यू। एंड दैट ब्लड, व्हाट आई एम ट्राइंग टू टेल ऑल ऑफ यू इज दैट ब्लड इज हैदराबादी, दैट ब्लड इज हैदराबादी। वो मराठी किंग का स्टोरी नहीं है, वो मस्तानी का स्टोरी है। वो ऑफ कोर्स वो मस्तानी के लिए उन्हें पागल बन गए, चलो होने दो। हैदराबाद लोग अगर मुंह खोले तो सबको पागल बना सकते हैं। वी हैव दैट स्ट्रेंथ एंड वी हैव दैट हिस्ट्री, डू नो, वी हैव दैट कल्चर। इसको क्या होना है, श्रद्धा होना है, आई मीन हिम्मत होना है, और जरा कंसंट्रेशन है। आई रियली अप्रिशिएट माई सिस्टर सुधा रानी फॉर दैट काइंड ऑफ करेजियस। let tomorrow onwards let people discuss on this. Let's condemn, yes, criticize, condemn. No, we will ask, chalo tell me who is the wife of Quli Qutub Shah. You are disputing, na? Then who is the mother of na? That is history, ma'am. हिस्ट्री जो है पब्लिक स्क्रूटिनी से आना है, पब्लिक डिस्कशन से। हम ये मेथडोलॉजी में हमको स्कूल में नहीं बताया कोई। हमने तेलंगाना के लिए 10, 15, 20 साल लड़े हैं। हम कुछ बोलते तेलंगाना ये बहुत ही ऐसा है, आंध्र वाला बोलते थे नहीं है, आपको चरित्र नहीं है, आपको ये नहीं है। हम वो प्रूव करने के लिए बहुत कोशिश किया है। अब ऐसी रोल मेरा कलीग, ऑफ कोर्स मेरा फैमिली मेम्बर जैसे है, शी हैज़ टुक लॉट ऑफ नो। इसमें कुछ पेन का बात ये बोल रहा हूँ, पेन आज नहीं है, अभी तक कुछ भी पेन नहीं लिया उन्होंने। आप जो वो उर्दू में बोले वो तेलुगु में लिखा है इसमें, बट दिस टैग इज गोइंग टू डिफाइन हिस्ट्री। बेटी बागामती का बेटी है, चलो नहीं है बोले तो आप लाओ, आपका सबूत लो। अरे यार, when a person is there, ఒక మనిషి ఉన్నాడు అక్కడ, ఆ మనిషి నా కొడుకు నేను అంటున్నా, मैं बोल रहा हूँ ये मेरा बेटी है, आप बोल रहे हैं आपका बेटी नहीं है, चलो किसका बेटी है बताओ। आई मीन दिस इज द लॉजिक, राइट? दिस इज द लॉजिक। सो आई टोटली सपोर्ट हर। let no others dispute, రైట్, నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఇక్కడికి ఆగకూడదు. సుధార్ అంటే ఇది తెలంగాణ చరిత్రలో ఈ ప్రాబ్లం ఉంది. 2, 3 కంటే చరిత్రకారులు పుట్టలే తెలంగాణలో. అంటే చరిత్ర ఎంఏ చదివి చరిత్ర డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసిన వాళ్ళని నేను చరిత్రకారులు అని అనుకోను. చరిత్రకు కాంట్రిబ్యూట్ చేయాలి, చరిత్రను డిస్ప్యూట్ చేయాలి, చరిత్రను ఛాలెంజ్ చేయాలి. అంబేద్కర్ అనేవాడు చరిత్రను, మూలాలను ఛాలెంజ్ చేయకపోయి ఉంటే మనవే చరిత్రకారుడు. మనవే శూద్రులు పాదాల నుంచే పుట్టేవాళ్ళు, అసలు దళితులు పుట్టనేలేదు, అన్ఫార్చునేట్లీ పంచములు పుట్టనేలేదు. ఆ చరిత్రను ఛాలెంజ్ చేసిండు కాబట్టి కొత్త చరిత్ర మాట్లాడుతున్నాం. తెలంగాణ చరిత్రను ఛాలెంజ్ చేసినాం, ఉమ్మడి ఆంధ్ర చరిత్రను ఛాలెంజ్ చేసినాం కాబట్టి తెలంగాణ చరిత్ర నిలబడుతున్నది ఇవాళ. రేపు దళిత చరిత్రలో అయినా, హైదరాబాద్ చరిత్రలో అయినా ఇది హిస్టరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేసేటోళ్ళే చేయకూడదు, చేయలేరు. ఇప్పటి వరకు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళలో చాలామంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. చరిత్ర అనేది ఇట్ ఈస్ నాట్ యువర్ ఫ్యాకల్టీస్ ప్రాపర్టీ. చరిత్ర అనేది ఇట్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. ఇంటర్ప్రిటేషన్, ఛాలెంజ్, క్వశ్చనింగ్ అండ్ bringing evidences. If you look at the current history, contemporary history, 90% of contributions are from non-history background students. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరీశంకర్ గారికి తెలుసు, ఆంధ్రలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ మనం ఆంధ్రలో ఉన్నప్పుడు ఉన్న వాటికంటే ఈ మధ్య రోజు ఒక హిస్టారికల్ ప్లేస్ కనిపెడుతున్నారు. నేను ఈ మధ్య పోతున్నా, అసలు వీడు ఎవడు కనిపెట్టినాడు అంటే వాడు మామూలు ఐటీ స్టూడెంట్. అరే ఎట్లా మరి ఇన్ని రోజులు ఈ చరిత్రకారులకి ఏమంటారు వాళ్ళని, ఆర్కియాలజిస్టులకు ఎందుకు కనబడలేదు? ఇప్పుడు ఈ అడవిలో, శ్రీశైలం అడవులలో
ఎప్పుడో ఆది మానవుల కాలం నాటి గోడ ఉందని పెట్టినాడు వాడు. రాళ్ళ గోడ ఉందని. రాళ్ళ గోడ కనబడకుండా ఎట్లా బతికినరా ఇన్ని రోజులు. రెండవది, భూపాలపల్లి దగ్గర ఒక అద్భుతమైన జలపాతం ఉంది. ఇది నయాగర జలపాతం కంటే బాగుందని 5 ఏళ్ల కింద వార్త వచ్చింది. బొగతా. మరి 5000 సంవత్సరాల నుంచి ఉన్న జలపాతము ఈ 5 ఏళ్లలో ఎందుకు కనబడింది మీకు? ఐ మీన్, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ వాంట్ టు సీ సంథింగ్, ఇట్ వోంట్ అపియర్ టు యూ. మీరు ఏదైతే చూడాలని అనుకోరో, ఇది హ్యూమన్ నేచర్, ఇది మీకు అది కనిపించదు. నీకు తెలంగాణ వచ్చిన తర్వాత నీ అస్తిత్వాన్ని చూడాలనుకుంటున్నావు, అట్లాగైతే నీ చరిత్రను చూడాలనుకుంటున్నావు, నీ సంస్కృతిని చూడాలనుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు మనదే ఒక ఘనమైన చరిత్ర, బ్రహ్మాండమైన చరిత్ర అనే ఇది వస్తున్నది. ఇది దళిత మూమెంట్లో కూడా ఇదే వస్తుంది. ద సో కాల్డ్ గ్రేట్ హిస్టారియన్ ఆఫ్ ఇండియా, కాంటెంపరీ హిస్టరీలో రామచంద్ర గుహ, హీ ఈజ్ నాట్ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ, బట్ ఈజ్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ. మనం ఏ ఉద్యోగంలో ఉన్నాం, ఏ వృత్తిలో ఉన్నాం, ఏం చేసినాం అనేది శాశ్వతం కాదు. మనం ఏం ప్రొడ్యూస్ చేసినాం అనేది మాత్రమే శాశ్వతం. మనం ఏమి ప్రొడ్యూస్ చేసినాం, చరిత్రకు ఏమి కాంట్రిబ్యూట్ చేసినాం, చరిత్రకు ఏం కాంట్రిబ్యూట్ చేసినాం. మనకి ఎన్ని ఇంక్రిమెంట్లు వచ్చినాయి, ఎన్ని పదవులు వచ్చినాయి, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నానా, ఇంకోటి ఉన్నానా, ఇవి ఇవ్వడు పట్టించుకోడు.